ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద రోజు ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి నీళ్లు తెచ్చేది. రామయ్య ఆ నీటిని తన పొలంలో పంటలకు ఉపయోగించేవాడు. గాడిద చాలా కష్టపడి పనిచేసేది. కానీ ఒక్కసారి బరువు ఎక్కువై నదిలో కాలు జారి పడిపోయేది. ఒకరోజు గాడిద నీళ్లు తెస్తుండగా నదిలో కాలు జారి పడిపోయింది. దాని వీపు మీద బరువు ఉండడం వల్ల అది లేవలేకపోయింది. గాడిద నీటిలో కొట్టుకుపోతూ సహాయం కోసం గట్టిగా అరవడం మొదలుపెట్టింది. గాడిద అరుపులు విన్న నది దేవత జాలిపడింది. ఆమె నదిలో నుంచి ప్రత్యక్షమై గాడిదను చూసింది. ఓ మూగజీవి, ఎందుకు నీటిలో కొట్టుకుపోతున్నావు? నీకు ఏం కావాలి చెప్పు అని అడిగింది. గాడిద భయంతో వణికిపోతూ తన యజమాని రామయ్య గురించి, రోజు నీళ్లు తెచ్చే పని గురించి చెప్పింది. బరువు ఎక్కువ అవడం వల్ల కాల్జారి నదిలో పడిపోయానని వేదనగా తెలిపింది. నది దేవతకు గాడిద మీద జాలి కలిగింది. భయపడకు, నేను నీకు సాయం చేస్తాను అని అభయమిచ్చింది. ఆమె తన మాయాశక్తితో గాడిద మీద ఉన్న బరువును తీసేసింది. వెంటనే ఆ గాడిద తేలికగా ఒడ్డుకు చేరుకుంది. గాడిద ప్రాణాలు కాపాడుకున్నందుకు నది దేవత కృతజ్ఞతలు తెలిపింది. అమ్మ, మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మీ దయ ఎప్పటికీ మర్చిపోలేను అని వినయంగా అంది. నది దేవత గాడిద యొక్క మంచి మనసును మెచ్చుకుంది. నువ్వు చాలా మంచిదానివి. నీ యజమాని కోసం ఇంత కష్టపడుతున్నావు. నీకు ఒక వరం ఇస్తాను. నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పింది. గాడిద కొంచెం సేపు ఆలోచించింది. అమ్మా, నాకు ఏమీ వద్దు. నా యజమాని రామయ్య చాలా మంచివాడు. కానీ మేము చాలా పేదవాళ్ళం. కష్టాలు తీరేలా ఏదైనా వరం ఇవ్వండి అని కోరింది. నది దేవత చిరునవ్వు నవ్వింది. తదాస్తు, ఇక నుంచి నీ యజమాని ఇంట్లో సిరి సంపదలు విల్లు విరుస్తాయి అని వరం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. గాడిద సంతోషంగా రామయ్య ఇంటి దగ్గర తిరిగి వచ్చింది. అప్పటి నుంచి రామయ్య ఇంట్లో అద్భుతాలు జరగడం మొదలైనాయి. వారి పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు వెలిసింది. పొలంలో పంటలు బాగా పండాయి. వారికి ధనధాన్యాలకు కొదవ లేకుండా పోయింది. రామయ్య అతని కుటుంబం సంతోషంగా జీవించసాగారు. రామయ్యకు ఈ మార్పు ఎలా జరిగిందో అర్థం కాలేదు. ఒకరోజు అతను గాడిదను అడిగాడు. అప్పుడు గాడిద నదిలో జరిగిన విషయం చెప్పింది. నది దేవత తనకు ఇచ్చిన ఈ వరం గురించి చెప్పింది. రామయ్య ఆశ్చర్యపోయాడు. తన గాడిద ఇంతటి అదృష్టాన్ని తెచ్చిందని నమ్మలేకపోయాడు. అతను గాడిదను మరింత ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. దానికి మంచి ఆహారం ఇచ్చేవాడు. దాని బాగోగులు శ్రద్ధగా చూసుకునేవాడు. కొంతకాలం గడిచింది. రామయ్య అతని కుటుంబం సుఖంగా ఉన్నారు. కానీ ఒకరోజు రామయ్య మనసులో ఒక దురాలోచన మెదిలింది. నా గాడిద నదిలో పడితేనే ఇంత సంపద వచ్చింది. ఒకవేళ నేను కూడా నదిలో పడితే ఇంకా ఎక్కువ సంపద వస్తుందేమో అని అతి ఆశకు లోనయ్యాడు. ఈ విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె చాలా భయపడింది. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి, ఉన్న చాలు, అత్యాశ మంచిది కాదు అని వారించింది. కానీ రామయ్య ఆమె మాట వినలేదు. మరుసటి రోజు రామయ్య నది ఒడ్డుకు వెళ్ళాడు. కావాలనే నదిలో దూకేశాడు. కానీ అతనికి ఈత రాదు. నీటిలో మునిగిపోతూ సహాయం కోసం అరవడం మొదలుపెట్టాడు. రామయ్య అరుపులు విని నది దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆమె కోపంగా రామయ్యను చూసింది. నీకు ఏం కావాలి? ఎందుకు ఇలా నీటిలో పడ్డావని గద్దించింది. రామయ్య భయంతో వణికిపోతూ, అమ్మ, నా గాడిద నదిలో పడినప్పుడు మీరు సంపద ఇచ్చారు కదా, అందుకే నేను కూడా పడి ఇక్కడ ఇంకా ఎక్కువ సంపద వస్తుందని అనుకున్నాను అని చెప్పాడు. నరదేవత రామయ్య యొక్క అత్యాశకు అసహించుకొని, నువ్వు మహా దురాశపరుడివి, నీకు ఉన్నదాంతో తృప్తి లేదు, నీలాంటి వాళ్లకు సహాయం చేయను, నా తప్పు అని ఆగ్రహించింది. వెంటనే నదిదేవత మాయాశక్తితో రామయ్యకు వచ్చిన సంపద అంతా తిరిగి తీసుకుంది. అతని ఇల్లు మళ్ళీ పాత గుడిసెలా మారిపోయింది. పొలంలో పంటలు ఎండిపోయాయి. రామయ్య మళ్ళీ పేదవాడయ్యాడు. రామయ్య తన తప్పును తెలుసుకున్నాడు. అత్యాశ వల్లనే తాను కోల్పోయానని గ్రహించాడు. అప్పటి నుంచి అతడు కష్టపడి పనిచేస్తూ నిజాయితీగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక గాడిద కూడా తన యజమాని యొక్క మూర్ఖత్వాన్ని బాధపడింది. కానీ అది మౌనంగా తన పని చేసుకుంటూ పోయింది. రామయ్య మళ్ళీ కష్టపడడం చూసి నదిదేవతకు జాలి కలిగింది. ఆమె పూర్తిగా కాకపోయినా కొంతవరకు వారి కష్టాలు తగ్గించింది.
కథలో నీతి ఏమిటంటే అత్యాశ ఎప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. మనకు ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. దురాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. ఈ వీడియో మీకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.